ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాన్సీస్ గుడ్ లైఫ్. నేను ఈరోజు హెయిర్ మాస్క్ కోసం మీ అందరికీ చెప్పబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఇలా బౌల్లోని ఒక ఎగ్ని నేను తీసుకున్నానండి. నా షార్ట్ హెయిర్ కనుక నేను ఒక ఎగ్ని నేను తీసుకున్నాను. మీ జుట్టు బట్టి మీరు 2 or 3 తీసుకోవచ్చు మీరు ఎగ్స్ని. ఇలా ఎగ్ తీసుకున్నాక చాలా బాగా బీట్ చేసుకోవాలి దీన్ని. మన ఎగ్లో ఉన్న ప్రోటీన్స్ అన్నీ మన జుట్టుకి చాలా అవసరం అండి. చాలా బాగా స్ట్రాంగ్గా అవ్వడానికి మనకి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు నేను పచ్చిపాలను తీసుకున్నాను. 2 స్పూన్స్ పచ్చిపాలను తీసుకున్నాను. ఈ పచ్చిపాల వల్ల కూడా మన జుట్టు అనేది చాలా స్ట్రాంగ్గా అవుతుంది. నెక్స్ట్ నేను ఇక్కడ తీసుకున్నాను కోకోనట్ ఆయిల్. మీ దగ్గర ఆముదం ఉంటే ఆముదం తీసుకోవచ్చు, లేకపోతే ఆలివ్ ఆయిల్ తీసుకోవచ్చు. 1 స్పూన్ ఇలా మనం కోకోనట్ ఆయిల్ అనేది మిక్స్ చేసుకున్నాం. దీనివల్ల మన జుట్టు అనేది చాలా సిల్కీగా స్మూత్గా అవడానికి బాగుంటుంది. నెక్స్ట్ ఒక లెమన్ తీసుకున్నాను. ఈ లెమన్ ఎందుకంటే మనకి ఈ ఎగ్ వల్ల స్మెల్ అనేది అస్సలు ఉండదండి. ఈ లెమన్ వేసుకోవడం వల్ల మనకి ఈ ఎగ్ ప్యాక్ వేసుకుంటే మనకి స్మెల్ అనేది ఉండదు. దీనిలో నేను ఇప్పుడు 1 స్పూన్ శనగపిండిని యాడ్ చేస్తున్నాను. శనగపిండి జుట్టుకు పెట్టుకోవచ్చా అని మీరు అనుకోవచ్చు. శనగపిండి వల్ల మనకి చాలా బాగా ఈ స్కాల్ఫ్ అన్నది నీట్గా అవుతుందండి. జిడ్డు అన్నది పోతుంది. ఇంకా మనం ఈ ఎగ్ ప్యాక్ వేసుకున్నప్పుడు ఇలా లిక్విడ్గా కాకుండా మనకి బైండింగ్ అన్నది చాలా బాగుంటుంది ఈ ప్యాక్ని. ఇప్పుడు ఇది ఎలా వేసుకోవాలో అన్నది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక నేను జుట్టుని చిక్కు లేకుండా దూకుంటున్నాను. మనం ఇలా మళ్ళీ లిక్విడ్ అప్లై చేసుకున్నప్పుడు మనకి డిస్టర్బెన్స్ లేకుండా మనం నీట్గా కోమ్ చేసుకున్నాక సెంటర్కి నేను ఇలా పాపిడి అనేది తీసుకున్నాను. ఈ పాపిడి లోపల నుంచి లిక్విడ్ అనేది నేను కుదుర్ల నుంచి అప్లై చేసుకుంటానండి. ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఈ ఎగ్ మిక్సర్ని నేను బ్రష్ సహాయంతో మొత్తం స్కాల్ఫ్ మొత్తానికి పట్టించుకుంటాను. ఇలా కుదుర్ల నుంచి పట్టించుకోవడం వల్ల మనకి ఈ లిక్విడ్ అన్నది మన స్కాల్ఫ్ మొత్తానికి కుదుళ్ళు లోపలికి వెళ్ళి హెయిర్ కింద నుంచి స్ట్రాంగ్ చేస్తుందండి. చాలామందికి కిందన చిట్లిపోయి ఉంటుంది కదా హెయిర్కి, అది కూడా పోతుంది ఈ మాస్క్ వల్ల. మంత్కి 2 times ఇలా అప్లై చేయడం వల్ల జుట్టు మొత్తం మనకి స్ట్రాంగ్గా అయిపోతుందండి. ఈ ప్యాక్ వేసుకోవడానికి చాలామంది స్మెల్ ఉంటుందని వేసుకోకుండా ఉంటారు. అలా ఏమీ ఉండదండి. మనం లెమన్ యూస్ చేస్తున్నాం కదా, దానివల్ల మనకి ఈ ప్యాక్ అనేది అస్సలు స్మెల్ అన్నది ఉండదండి. మనం ఫుల్గా ఇలా లిక్విడ్ అంతటిని మన స్కాల్ఫ్ మొత్తానికి అప్లై చేసుకొని 1 hour ఖచ్చితంగా ఉంచుకోవాలండి. మనం ఏ హెయిర్ ప్యాక్ వేసుకున్నా మనం 1 hour ఉంచుకుంటే రిజల్ట్ అన్నది చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనకి ఇది వాష్ చేసుకున్నాక కొంచెం స్మెల్ అన్నది ఉంటుంది ఎగ్ది. అది కూడా ఉండకుండా ఉండాలంటే మనం మగ్గు వాటర్లోని లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని లాస్ట్లో మనం ఆ మగ్గు వాటర్ మన జుట్టుకి వేసుకుంటే స్మెల్ అనేది అస్సలు ఉండదు ఫ్రెండ్స్. ఈ ప్యాక్లో నేను పచ్చిపాలు యాడ్ చేశాను కదా, పచ్చిపాలు కాకుండా మీరు పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చండి. దానివల్ల కూడా మన జుట్టు అన్నది చాలా సిల్కీగా అవుతుంది. నెక్స్ట్ మనం కండిషనర్ అనేది అప్లై చేయని అవసరం లేదండి. ఇలా జుట్టు మొత్తానికి పట్టించాక నేను నాట్ అనేది వేసుకున్నానండి. నెక్స్ట్ కొంచెం మిగిలిపోయింది కూడా పైన ఇలా అప్లై చేసుకుంటున్నాను. మనం ఏ హెయిర్ ప్యాక్ వేసుకున్నా 1 hour ఉంచుకుంటే చాలా బాగుంటుంది రిజల్ట్ అన్నది. నేను 1 hour తర్వాత నేను హెయిర్ వాష్ చేసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. నేను హెయిర్ వాష్ చేసుకున్నాక నా జుట్టు అనేది ఇలా ఉంది. చూస్తున్నారు కదా, చాలా ఒత్తుగా చాలా సిల్కీగా అన్నది కనిపిస్తుంది మీకే. ఇంకా మనం కండిషనర్ అనేది అప్లై చేయని అవసరం లేదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందా అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేస్తేనే మీకు రిజల్ట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. నేను 1 monthకి 2 సార్లు ఈ ప్యాక్ అనేది తప్పకుండా వేసుకుంటాను. ఇలా హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల మన జుట్టు అనేది చాలా ఒత్తుగా ఇలా హెల్తీగా అన్నది కనబడుతూ ఉంటుంది. ఈ రోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.